అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వచ్చారు. ఈయన అందరికీ సుపరిచితులు. ఈయన మహానటుడు. ఈ మధ్య కాలంలో ఆయన అసెంబ్లీ సెషన్స్ అయిపోయాక ఒక చక్కటి ఏకపాత్రాభినయం చేసి అందరి మన్ననలు పొందారు. మనం అందరం చూశాను. అంతటి మహానటులు ఈయన. ఇకపోతే ఈయనకు బాబు గారి మీద, అదేనండి మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో కోపము వచ్చిందట. ఎందుకో తెలుసా? మన బాబు గారు నెల నెల పెన్షన్ డ్రా చేసి కోట్లాది రూపాయలను హెలికాప్టర్లో వేసుకుని పల్లె పల్లెకు తిరిగి ప్రతి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయటం ఈయనకి ఎంత మాత్రము ఇష్టం లేదు. అలాగే ఆ యొక్క పెన్షన్ నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేస్తే నీ సొమ్మేం పోతుందని చెప్పి డైరెక్ట్ గా బాబు గారిని మన త్రిపులార్ గారు అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ మన త్రిపులార్ గారితో చర్చిద్దాం. చెప్పండి త్రిపులార్ గారు. మరి ఎందుకు ఈ మనుషులతో ఇంత క్యాష్ డ్రా చేయించి ప్రతి నెల 1400, 1500 కోట్లు క్యాష్ డ్రా చేస్తావా? ఎంత గోల్మాల్ లేకపోతే, ఎంత అడ్వాంటేజ్ ప్రభుత్వ పెద్దలకు లేకపోతే బుద్ధున్నాడు ఎవడైనా ఇంత క్యాష్ డ్రా చేస్తాడా? దిస్ ఇస్ మై ఓపెన్ క్వశ్చన్ టు యూ. కృష్ణరాజు గారు, మీరు చెప్పినది నిజమే. ప్రతి నెల బాబు గారు కోట్లాది రూపాయలను నగదు తీసుకుని హెలికాప్టర్లో వేసుకుని స్వయముగా పెన్షన్దారులకు పంపిణీ చేయడము ఎంత మాత్రము సబబు కాదు. ఇకపోతే బుద్ధుందా అన్నారు. బుద్ధున్నోడెవడో కూడా ఇలాంటి పనులు చేయరు. దీని వెనుక ఏదో పెద్దల హస్తము, మతలబులు, లావాదేవీలు జరుగుతున్నాయి సార్. మీరు చెప్పండి. కృష్ణరాజు గారు, నేను మాత్రం ఏం చెప్పగలను? నిమిత్ర మాత్రం చూస్తూ ఉండడం తప్ప నేను చేయగలిగింది ఏముంది? కానీ బాబు గారి క్యాష్ అంతా హెలికాప్టర్లో వేసుకొని తిరగడము బుద్ధుందా అని చెప్పి చక్కగా ప్రశ్నించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. క్యాష్ డ్రా చేయాల్సిన అవసరం ఏంటండి? నెలకు 1500 కోట్లు క్యాష్ డ్రా చేస్తాడా? బటన్ నొక్కితే వెళ్ళిపోతుంది కదా. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఒక పక్కన ప్రధానమంత్రి గారు ఘోషిస్తూ ఉంటే నువ్వెందుకు ఇవ్వాలి? క్యాష్ డ్రా చేసి ఏలు ముద్ర వేసుకుని. రాజు గారు, మీరు చెప్పింది నిజమే. చక్కగా నేరుగా వారి అకౌంట్స్ లో, బ్యాంకులో జమ చేస్తే ఎంతో చక్కగా వారు తీసుకుంటారు. కానీ బాబు గారికి పబ్లిసిటీ ఇంపార్టెంట్. దాని వెనక ఏదో లావాదేవీలుంటాయి, మనకి తెలిసిందే కదా. అరే నీ ముఖ్యం ఏంట్రా అంటే ఇలా చూపెట్టేదానికి ఇలా తీసుకొచ్చి ఇలా తిప్పి పట్టుకునే విధంగా తింగరతనంగా లేదా? బుద్ధిలేనితనంగా లేదా? అసలు మన బుద్ధి రాదా? ఎందుకు అడగరు ప్రజలు? దరిద్రుల్లాగా, రథవల్లాగా ఎందుకని? ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, ప్రజల్నే అడుగుతున్నా. మీ అకౌంట్లోకి డైరెక్ట్గా మీకు డబ్బు రావటం ముఖ్యమా? పెన్షన్ తీసుకునే ముసలివారిని నేను అడుగుతున్నా. రాజు గారు, మీరు చక్కగా ప్రశ్నిస్తున్నందుకు నాకు చాలా సంతోషముగా ఉన్నది. ప్రజలు ఒప్పుకున్న బాబు గారు అకౌంట్ లో వెయ్యరు. ఎందుకంటే అందులో ఏదో మతలబు ఉంది కదా. మనస్సాక్షిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చంద్రబాబు మీ ఇళ్ళకు వచ్చి మీ తలుపు కొట్టి మీకు ఇవ్వడం అవసరమా? రాజు గారు, బాబు గారు తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడమే కాదు, వంటగదిలోకి వెళ్ళిపోయి పాలు, చక్కెర, కాఫీ పొడి అన్ని తీసుకొని ఎంతో మందికి కాఫీ కలిపి కూడా వారందరికీ కూడా వారి స్వహస్తాలతో పట్టిస్తున్నారు. అది కూడా చూసే ఉంటారు మీరు. లేదా చక్కగా మీ అకౌంట్లో మీరు మీ కొడుకు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు మీ ఇంట్లో లేకుండా ఒక్కసారి ఏడు ముద్ర తీసుకుని మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్లో డబ్బులు వస్తాయండి. ప్రతి నెల ఈడొచ్చి ఇవ్వటం ఏంటి మీకు? రాజుగారు, నేను కూడా అదే అడుగుతున్నాను. ఈయనొచ్చి ఇవ్వడం ఏంటి వీళ్ళకి? నెల నెల అకౌంట్ లో వేయకుండా అని చెప్పి నేను కూడా ఎన్నో సార్లు ప్రశ్నించాను. ఆయన వినేటట్లేడు. మీరేమైనా ఇంకొంచెం గట్టిగా చెబితే బాబు గారు వింటారేమో. మరొక్కసారి ప్రయత్నించండి. మరి వచ్చి చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇవన్నీ చెప్పాలా? అవసరమా? స్ట్రైట్ అకౌంట్లోకి వస్తాయి డబ్బులు, మీరు వాడుకుంటారు. ఎక్సెప్ట్ సారా దుకాణాల్లో తప్ప అందులో వృద్ధ మహిళలకు ఎలాగో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పెన్షన్దారులు కూడా పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. క్యాష్ ఎందుకు ఇస్తున్నారు మీకు? వెంటనే డబ్బులు మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసేసుకుని ఆ బ్రాండీ షాపుల్లో ఇవ్వడానికేనేమో మీ క్యాష్ ఇచ్చేది. లేకపోతే క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇస్తున్నాడు క్యాష్? ఏదో బెనిఫిట్ ఉంది.
నిజమే రాజుగారు, ఈ పెన్షన్ డబ్బంతా కూడా బ్రాంతి షాపుల వైపే వెళ్లిపోతుందని మీరు చెబుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. బాబు గారి ఆలోచనలన్నీ మీకు బాగా తెలుసు కదా, మీరు ఏది చెబితే అదే నిజము రాజుగారు. ఏదో బెనిఫిట్ ఉంది ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లోనే, ఏదో బెనిఫిట్. రాజుగారు అన్ని తెలుసు మీకు. ఇలా బ్రాంతి షాపులకు చేరిన సొమ్మంతా చిన్నబాబు గారు మూటలు కట్టి సింగపూర్ కు తరలిస్తారని మీకు తెలుసు కదా రాజుగారు. ఇకపోతే ఈ సేవ అనేటువంటి సేవలు ఎలా ఉన్నాయో కొంచెం చెప్పండి. ఎవరి పాలనలో బాగుందో కూడా అది కూడా చెప్పండి. అద్భుతంగా నడిచే వ్యవస్థ రాజశేఖర రెడ్డి పాలనలో కానీ చక్కగా నడిచింది, చక్కగా నడిచింది. ఆ ఈ సేవ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మించిన పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు. అక్కడ ఇలాంటి సమస్యలు లేవే. ఈ చెత్త వ్యవస్థ అక్కడ లేదే. ఎస్, చెత్త వ్యవస్థ. రాజుగారు బాబు గారిని చెత్త వ్యవస్థ అని నిందిస్తే ఆయన ఎంత దుఃఖపడుతున్నారో చూడండి. మీకేమన్నా న్యాయముగా ఉందా? తెలంగాణలో బాగుంటే బాగుండొచ్చు గాని బాబు గారు గురించి అన్ని మీకు తెలుసు. ఆయన్ని ఇలాగ ఏడిపిస్తుంటే నాకు కూడా దుఃఖం ఆగడం లేదు. చెప్తున్నా, గుండెల మీద చేతులు వేసి చెప్తున్నా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద పీపుల్ who are coming and working. I am criticizing this government for taking this stupid decision. రాసుకో, వాళ్ళకి కావాలా రాసుకో. I don't care. రాజుగారు మీరెవరికి భయపడరు, మోడీకి భయపడరు, ఎవరికి భయపడరు. అటువంటిది బాబు గారికి మీరు భయపడడం ఏమిటి? ఏమి రాసుకుంటే రాసుకోనివ్వండి. మీరు ఇలాగే మీ యొక్క పోరాటము కొనసాగించండి. I am bothered about people's welfare. Chandrababu, I am not bothered about your personal welfare. Chandrababu, like how you feel. చాలా తప్పు ఇది. ఆ ఈ సేవనే సంకనాకించారు. రాజుగారు మీ గురించి నాకు తెలుసు కదా. ప్రజల కోసం మీ యొక్క పోరాటం అని నేను ఎరుగుదును. ఈ సేవనే కాదండి, ప్రతి సేవను కూడా సంకనాకిచ్చేశారు రాజుగారు. మీకు తెలియదేమున్నది? బాబు గారు సంకనాకిచ్చినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పండి. రాజుగారు మరొక విషయము, రేషన్ పంపిణీ, బియ్యము పంపిణీ, ఆ సరుకుల పంపిణీ గురించి కూడా కొంచెము చెప్పండి. ఈ 10 కిలోల బియ్యంతో రోజు గడవదు కదమ్మా జమరా. రోజు గడుస్తుందా? నీ ఇంటి దగ్గరికి వచ్చి పెడితే నువ్వు వెళ్ళి తీసుకుంటావా? రాజుగారు మీరేం మాట్లాడుతున్నారు? మా బాబు గారికి ఏం కర్మ రేషన్ బియ్యం చేయాల్సింది. 1,00,000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు. మీకు తెలుసో తెలియదు? మీరు ఇప్పుడు 1,00,000 కోట్లలో ఉన్నారు. సపోజ్ నీ కుటుంబమే ఒక పేద కుటుంబం అయితే. రాజుగారు మీకు నోటికి వచ్చింది మాట్లాడకండి. మా బాబు గారు ఎవరు? మహారాజా ఖర్జూరరావు నాయుడు గారి కుమారులు రాజా నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు తెలియకపోతే ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. రాజుగారు మీరు విన్నారు కదా మా బాబు గారు ఏం చెప్పారు? 1,00,000 కోట్ల ఆస్తిపరుడు. మీరెంత? మా బాబు గారి తలలో వెంట్రుక ముక్కంత తెలుసుకోండి. నువ్వు పని చేసుకుంటావు, నీ భార్య పని చేసుకుంటుంది, లేదంటే నీ భార్య ఇంట్లో ఉంటే ఉండుండొచ్చు. ఏంటి ఆ బియ్యం? గతంలో అనలో లేనిది లారీలు 1000 టన్నులు ఎక్స్పోర్ట్ అయిపోతాయి. రాజుగారు ఏమన్నారండి? ఈ రేషన్ బియ్యాన్ని బాబు గారు టన్నులు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారా? ఇది నిజమా? నేను నమ్మను. ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది? ఈ సిస్టమ్ తీసుకొచ్చాక ఇదేదో ఈ తొక్కలో సిస్టమ్ మొత్తం ప్రపంచం అంతా అయ్య బాబోయ్ ఎంత గొప్ప ఇదో వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు. రాజుగారు మీరు చెబుతుంటే ఏమనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రేషన్ బియ్యము పంపిణీ చేసే వాహనాలన్నీ తొలగించేశాక మా బాబు గారు వేల టన్నులు బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? అతవిది నాయకుడిని ఫాలో అవ్వాలని ఆ సదవ రాతలో సర్వనాశనం చేశారు వ్యవస్థని. ఇప్పుడు ఇదివరకు సాయంత్రం అయితే సాయంత్రం, లేకపోతే ఉదయం ఏదో టైంలో రేషన్ తీసుకున్నారు. 100కి 100 రూపాయలు చక్కగా రేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి దాన్ని కాంప్లికేట్ చేయటం, ఎలా కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేయటం. నిజమే రాజుగారు మీరు అన్నట్టు జగన్ పాలనలో ఎంతో చక్కగా రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చి వచ్చేవారు. కానీ బాబు గారు వచ్చాక ప్రతి వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి ప్రతిదీ కాంప్లికేట్ చేసేసి అన్ని వ్యవస్థల నుంచి దూచేసుకుంటున్నారంటే మీరు చెబుతున్నది నిజము సార్. ఇది తీసుకోకపోతే ఏదో ఏలుముద్రలు మ్యానిపులేట్ చేసి, లేదు ఏదో బియ్యం మేము 10 రూపాయలకి తీసేసుకున్నాంలేమ్మా అని చెప్పి ఆ 10 కిలోలకి ఏదో 100 రూపాయలు ఇస్తారు. మళ్ళీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు కొనేసుకుంటాడు.
ఒక క్వార్టర్ ఎంతో. ఈ బియ్యం అంతా 30 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసేసుకుంటారు. దీనికి కంజ్యూస్ ఎవర్రా అంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ లాగా ఈ ప్రభుత్వం తయారైంది. రాజు గారు మీరు చెప్పింది 100కు 100 రూపాయలు నిజము. ఒక సంవత్సరంలోని ఈ యొక్క ప్రభుత్వము క్రిమినల్ గ్యాంగ్ లాగే తయారైంది సార్. మీరు చెప్పిన ప్రతి విషయము సత్యమని నేను నమ్ముతున్నాను, ప్రజలు కూడా నమ్ముతున్నారు. మీ యొక్క గూటాల కూటమి ప్రభుత్వము ఎంతో కాలము ఉండదని కూడా నాకు అర్థమవుతుంది. మీకు వచ్చినటువంటి ఆగ్రహము మీ యొక్క మంత్రివర్గములోనైతేనేమి మీ గూటాల కూటమిలో కూడా వస్తుందని ఆశపడుతున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.